హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గోధుమ అట్లండి. దీనికి కావలసిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు మనము వాటర్ని తీసుకున్నామండి. ఇందులోకి జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి తురుము. వీటిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండి కాబట్టి పిండి కలుపుతూ ఉంటేనే గట్టిగా అయిపోతుంది. వాటర్ ఎక్కువ పడుతుంది, చూసి పిండి తీసుకోండి, లేదంటే మరి ఎక్కువగా అయిపోతుంది. నేను ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను. చూడండి ఇంత క్వాంటిటీ అయింది, మరి ఇంత నీళ్ళు పడతాయి. వేసుకుందాం వాటర్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక గ్లాస్ గోధుమ పిండికి 3 గ్లాసుల వాటర్ పట్టాయండి. పెనం వేడైందండి. ఇప్పుడు పెనం మీద దోశ వేసుకుందాం. దీనికి సోడా పొడి వేసుకోకండి, నేను ఇందులో కూడా వేయలేదు. తెలియక కొంతమంది వేసుకున్నారంటే దోశ మెత్తగా సాఫ్ట్గా రాకుండా ఒక రకంగా వచ్చేస్తుందండి, టేస్ట్ బాగుండదు. దీనికి గోధుమ పిండి ఆల్మోస్ట్ సాఫ్ట్ కాబట్టి మనం ఇందులోకి సోడా పొడి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంత పర్ఫెక్ట్గా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి గోధుమ అట్టు అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు కాలంలో ముసలి వాళ్ళకి పంటి సమస్యలు చాలా ఉన్నాయండి. చపాతీ తినలేని వాళ్ళు కూడా ఈ గోధుమ అట్టుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చూడండి ఎంత క్రిస్పీగా ఉందంటే, క్రిస్పీగాను ఉంటుంది, సాఫ్ట్గానే ఉంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి.